మన టెక్స్ట్ బుక్లు కాలేజ్ చదువులు ఎలానో మారవు, కానీ మనకి మాత్రం ఈ స్కిల్ అనేది వచ్చి ఉండాలి. అండ్ బై ద టైం మీరు గ్రాడ్యుయేట్ అవుతప్పటికి ఇవన్నీ మోస్ట్లీ అవుట్డేటెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ ఏఐ ఈస్ గోయింగ్. ఈ ఏఐ రెవల్యూషన్ అనేది ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క రెవల్యూషన్ కంటే చాలా పెద్ద రెవల్యూషన్. ఆ ఏఐ అనేది, ఆ టెక్ అనేది హ్యూమన్ కంటే తెలివిగా అవ్వబోతుంది. అది మీరు ఇప్పుడు చూస్తారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మనకి మన సొసైటీ లేదా ఎకానమీలో ఏదైనా మేజర్గా షిఫ్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాము. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకి 18th సెంచరీలో వచ్చింది. ఎప్పుడైతే మనకి స్టీమ్ ఇంజిన్ వచ్చింది, ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యి మొత్తం అంతా కూడా షిఫ్ట్ అయింది టువర్డ్స్ దిస్ ఫ్యాక్టరీస్. అండ్ సెకండ్ రెవల్యూషన్ వస్తేప్పటికి మనకి 19th సెంచరీలో ఎలక్ట్రిసిటీ వచ్చింది, పవర్ మెషిన్స్, కమ్యూనికేషన్స్, రైల్వేస్ అండ్ సొసైటీ మొత్తం అంతా కూడా స్పీడ్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ థర్డ్ రెవల్యూషన్ వస్తేప్పటికి 20th సెంచరీలో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఆఫీస్ జాబ్స్ అనేవి డిజిటల్ అయ్యాయి, ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడం అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ఫోర్త్ రెవల్యూషన్ 21st సెంచరీ అంటే 2000s లో మనకి ఇంటర్నెట్, మొబైల్ టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ వరల్డ్ ఫుల్ స్పీడ్ లో పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఫిఫ్త్ రెవల్యూషన్ అనేది వస్తుంది, అదే సూపర్ హ్యూమన్ ఏఐ. దీనికి మనం ఎవరమే రెడీగా లేము. ఇది స్టీమ్ ఇంజిన్ కాదు, ఇది కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ కాదు, ఇది 50 times ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మ్యాచ్ చేసే ఏఐ. ఈ రెవల్యూషన్ రాకెట్ స్పీడ్ లో ఉంటుంది. So what we're going to get in 10 years time is plausibly that difference again, and that's going to be super intelligence. నువ్వు చేయాలి అనుకునే జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, జాబ్ ల్యాండ్స్కేప్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నీ అప్సైడ్ డౌన్ అవుతాయి. సో ఈ రెవల్యూషన్లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే మనం మారాలి. ఈ వీడియోలో మనం ఎందుకు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది పడిపోతుంది, ఏఐకి ఎలా రెడీగా ఉండాలి అండ్ న్యూ ఏజ్ లెర్నింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ మొత్తం ప్రూఫ్స్తో సహా మీకు ఇప్పుడు చూపిస్తాను. అందుకే నువ్వు ఒకవేళ 12th పాస్ అయినా, కాలేజ్లో ఉన్నా లేదా జాబ్ చేస్తున్నా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ సెక్షన్, అదే ద స్పీడ్ ఆఫ్ ఏఐ చేంజ్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా అన్నీ మారిపోతాయి అని చెప్పడం చాలా చిన్న స్టేట్మెంట్. ఎందుకంటే అన్నీ మారిపోవు, అన్నిటికంటే అన్ని ప్రతిదీ మారిపోతుంది. నువ్వు అసలు ఇమాజిన్ కూడా చేసుంటావు. అంతెందుకు కరోనా ముందు మనం ఎప్పుడైనా అనుకున్నామా మొబైల్స్ అన్ని వాడి మొత్తం అంతా డిజిటలైజ్ అవుతుంది అని చెప్పి? దెబ్బకి కరోనా వచ్చింది, మొత్తం అంతా మారిపోయింది. అండ్ ఇప్పుడు కూడా ఏఐ నువ్వు అస్సలు ఇమాజిన్ చేయని రేట్లో పెరుగుతుంది. ఎందుకంటే 2027 డిసెంబర్కి అకార్డింగ్ టు AI 2027 రిపోర్ట్ గ్లోబల్ ఏఐ కంప్యూట్ అనేది 30x అవుతుంది. అంటే ఇప్పటికీ GPT-4, క్లౌడ్ 3.5 లాంటివి చేయగలిగిన ప్రాసెసింగ్ పవర్ కన్నా 30x టైమ్స్ పవర్ఫుల్ సిస్టమ్స్ అనేవి రెడీ అవుతాయి. ఇదే స్పీడ్తో ఉంటే 2025లో ఉన్న ఏఐ ఏదైతే ఉందో 2027లో అది రాకెట్ అవబోతుంది. అకార్డింగ్ టు ద గ్రాఫ్స్ విచ్ యూ కెన్ సీ ఓవర్ హియర్, 2022లో అసలు 0 దగ్గర ఉన్న ఏఐ అనేది 2025లో ఏ లెవెల్కి వచ్చింది. అండ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ 2027 అనేది రాకెట్కి వెళ్ళబోతుంది. మీరు చూసుకోండి ఒకసారి గ్రాఫ్స్ అనేవి, మీకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ అకార్డింగ్ టు దట్ రిపోర్ట్ 2027 స్టార్టింగ్కే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఏఐ అనేది చాలా బెటర్గా కోడ్ అనేది చేయబోతుంది. ఫాస్ట్గా, క్లీన్గా అండ్ ఆప్టిమైజ్డ్గా చేయబోతుంది. అప్పుడు మనం టెక్ బిల్డ్ చేయడానికి టూల్స్ వాడడం కాదు, టూల్సే మనకి టెక్ బిల్డ్ చేసేస్తాయి. సో ఇమాజిన్ చేసుకోండి ఎంత ఫాస్ట్గా గ్రో అవబోతుందో ఏఐ అనేది విత్ ఇన్ జస్ట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ 2028 కల్లా AGI అనేది రాబోతుంది. AGI, Artificial General Intelligence. AGI, whatever you want to call it, super intelligence and AGI. Our goal is to make AGI. అక్కడ మనకి ఏఐ అనేది జస్ట్ కోడింగ్ లో మాత్రమే కాదు, మెడిసిన్, లా, రైటింగ్, ఆర్ట్, టీచింగ్, రీసెర్చ్ ప్రతి డొమైన్ లో మనకి మనిషి కంటే చాలా బెటర్ గా చేయగలుగుతుంది. అండ్ ఇదేదో వీడియోలో సోది చెప్పేటట్టు కాదు, యాక్చువల్ గా జరుగుతుంది. చైనాలో, US లో ప్రతి చోట మీరు కూడా చూసుకోవచ్చు. ఏఐ అనేది, రోబోటిక్స్ అనేది ఆపరేషన్స్ చేస్తుంది. అది కూడా బెటర్ దెన్ అక్యురసీ ఆఫ్ ఎ హ్యూమన్. అర్థమవుతుందా? హ్యూమన్ ఈజ్ రిక్వైర్డ్ బట్ ఏఐ ఈజ్ సర్పాసింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ హ్యూమన్. దానికి మీరు రెడీగా ఉండాలి. ఎందుకు మనకి ఇంత ఫాస్ట్గా జరుగుతుంది, ఇదంతా నిజమేనా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే 18th సెంచరీ, 19th సెంచరీ, 20th సెంచరీ చూసుకుంటే ఒక్కొక్క రెవల్యూషన్ రావడానికి 100 years వరకు టైం పట్టేది. కాకపోతే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఒకడు ఏదైనా రూమ్లో కూర్చొని ఏదైనా బిల్డ్ చేశాడు అంటే త్రూ అవుట్ ద వరల్డ్ తెలియడానికి విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ హవర్స్ అందరికీ తెలిసిపోతుంది. సో ఒకవేళ గూగుల్ అనేది ఏదైనా రిలీజ్ చేస్తే ఓపెన్ ఏఐ అనేది బ్యాకప్గా ఆల్రెడీ రీసెర్చ్ చేసుకొని మొత్తం అంతా రెడీగా పెట్టుకొని ఉంది. ఇది ఏదైనా రిలీజ్ చేయగానే నేను దీంతో వస్తాను అని చెప్పి. సో అందరూ సోషల్ మీడియా వల్ల ఈ రెవల్యూషన్ అనేది మన ఊహలకు కూడా మించినంత స్థాయికి వెళ్ళిపోద్ది. అండ్ ఒక్కసారి చెప్పాలంటే ఈ ఏఐ రెవల్యూషన్ అనేది ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క రెవల్యూషన్ కంటే చాలా పెద్ద రెవల్యూషన్. ఇప్పటి వరకు జరిగిన రెవల్యూషన్లో
టెక్ అనేది లేదా సిస్టమ్స్ అనేవి హ్యూమన్కి హెల్ప్ చేసే పనుల్లో. కాకపోతే ఈ రెవల్యూషన్లో ఆ ఏఐ అనేది, ఆ టెక్ అనేది హ్యూమన్ కంటే తెలివిగా అవ్వబోతుంది. అది మీరు ఇప్పుడు చూస్తారు. అది మొత్తం ఈ రిపోర్ట్లో ఉంటుంది. ఈ రిపోర్ట్ ఒకసారి జాగ్రత్తగా చదవండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ ఎలాగైతే మనకి ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఈ ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ అనేది వాడేవారు కాదు. కాకపోతే ఎప్పుడైతే మనకి జియో వచ్చిందో అప్పుడు మనకి కాస్ట్స్ అనేవి ఏమైతే కమోడిటైజ్ అయిపోయాయి అనమాట. అంటే కాస్ట్స్ అన్ని చాలా తగ్గిపోయి. అలానే ఏఐ అనేది ఇప్పుడు కాస్ట్లీ, అందరూ వాడలేరు. కాకపోతే విత్ ఇన్ జస్ట్ ఫ్యూ ఇయర్స్, 3-4 ఇయర్స్లో ఎవరో ఒక కంపెనీ వస్తాడు. ఆ కంపెనీ వచ్చి ఇగో ఏఐ ఫ్రీ, ఏఐ అది అని చెప్పేసి ఇచ్చేస్తాడు. అండ్ అప్పుడు నువ్వు అస్సలు రెడీగా ఉండవు. నువ్వు ఒక కన్జ్యూమర్లో ఉంటావా, నువ్వు ఒక డెవలపర్లో ఉంటావా, నువ్వు రూల్ చేస్తావా ఏఐని పట్టుకొని, నువ్వు ఇప్పుడే డిసైడ్ చేసుకో. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అసలు ఎందుకు మనకి ఇది మ్యాటర్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే మీరు ఇప్పుడు కాలేజ్లో చదివే సబ్జెక్ట్స్ లేదా చదవబోయే సబ్జెక్ట్స్, మీరు నేర్చుకోబోయే టూల్స్ అన్నీ కూడా మోస్ట్లీ మెమరైజేషన్ బేస్డ్, థియరీ హెవీగా ఉంటాయి. అండ్ బై ద టైం మీరు గ్రాడ్యుయేట్ అవుతప్పటికి ఇవన్నీ మోస్ట్లీ అవుట్డేటెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ ఏఐ ఈస్ గోయింగ్ కదా. సో ఇప్పుడున్న రోల్స్ లైక్ జూనియర్ డెవలపర్, క్యూఏ టెస్టర్స్, బేసిక్ అనలిస్ట్స్ ఏఐ వల్ల నెక్స్ట్ 5 ఇయర్స్లో వ్యానిష్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు బీటెక్లో చదివే 4 ఇయర్స్ ఇండస్ట్రీకి రెడీ అవ్వాలి అని చెప్పేసి చదువుతున్నారా, లేదా జస్ట్ పాస్ అవ్వాలి అని చెప్పేసి చదువుతున్నారా అనేది మీరు ఇప్పుడే రియలైజ్ చేసుకునే టైం అనేది వచ్చింది. చాలా ట్రెడిషనల్ కాలేజెస్లో అవుట్డేటెడ్ ఎగ్జాంపుల్స్ సిలబస్లో ఏఐ, డేటా సైన్స్ గురించి అసలు ట్రేసే లేదు. స్టిల్ ఇంకా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 1990s లాగా ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు. అయినా ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి ప్రోగ్రామింగ్ నేర్చుకునే ముందు వాడికి పీరియాడిక్ టేబుల్ లేదా అసలు కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం ఏంటి అనేది ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. ఇండస్ట్రీలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, స్టార్టప్స్ ఎలా ఆపరేట్ చేస్తాయి, అసలు ప్రొడక్ట్ మైండ్ సెట్ ఏంటి, అసలు ఈ టాపిక్స్ ఎప్పుడు ముట్టకుండా 4 ఇయర్స్ మనం బుక్స్ పట్టుకొని ఎగ్జామ్ పాస్ అయ్యే దాంట్లోనే ఉంటాం, ఎప్పుడు సెమిస్టర్ పాస్ చేయాలని చెప్పి. అండ్ ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పోజర్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. అప్పుడు డైరెక్ట్గా ఇంకేం చాయిస్ లేక ఎంట్రీ లెవెల్ జాబ్కి ఏదో 4-5 LPAకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్ట్రగుల్ అవుతారు. టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాజెక్ట్ ఓనర్షిప్ అన్నీ కూడా జీరో. బికాస్ 4 ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనం బుక్స్కి ప్రిపేర్ అయ్యాం, అంతేగాని ఎప్పుడు మనం ఇండస్ట్రీకి ప్రిపేర్ అవ్వలేదు. సో ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఏ రెవల్యూషన్లో మీరు కూడా పార్ట్ అవ్వాలి, మీరు కూడా ఏతో కంపీట్ చేయాలి అంటే మీరు ఇంకా ఓల్డ్ ఏజ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్లోనే మీరు ఇంకా ఉంటే సరిపోదు. మరి ఎలా ఉండాలి, దానికి సొల్యూషన్ ఏంటి, ద వే ఆఫ్ లెర్నింగ్ ఎలా మారాలి ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను చూడండి పాయింటర్స్. ఆ పాయింటర్స్ జాగ్రత్తగా మీ బ్రెయిన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఏ జనరేషన్లో సర్వైవ్ అవ్వాలంటే మన లెర్నింగ్ ప్రాసెస్ అనేది మారాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి బిల్డ్ ఫస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్స్ చదవడం సరిపోదు, రియల్ వరల్డ్లో ప్రొడక్ట్ బిల్డ్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేయడం, ఇది యాక్చువల్ లెర్నింగ్ ప్రాసెస్. పేపర్ మీద ప్రాజెక్ట్ చేసి ఫైల్లో క్లోజ్ చేయడం కాదు, ఇంటర్నెట్లో పబ్లిష్ చేయడం, లైవ్ యూజర్స్తో టెస్ట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే గిట్హబ్లో రెపో క్రియేట్ చేయడం ఈజ్ మోర్ వాల్యుయబుల్ దెన్ క్లాస్ రూమ్ మీద వైవాలో ఆన్సర్ చెప్పడం కంటే. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఏఐ ఫ్లూయెన్సీ. అంటే ప్రాంప్ట్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం, కంట్రోల్ చేయడం. జీపీటీని ఓపెన్ చేస్తే సరిపోదు, మీరు ఏఐని కరెక్ట్గా క్వశ్చన్ చేయాలి, రిజల్ట్ని అనలైజ్ చేయాలి, డైరెక్షన్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా మల్టిపుల్ ఏఐ టూల్స్ని సింక్లో యూజ్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలి. ఇది రియల్ స్కిల్. అండ్ ఏఐని ఆపరేట్ చేయడం ఫ్యూచర్లో ఎంఎస్ ఆఫీస్ వాడినంత రెగ్యులర్ అయిపోతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఏఐని వాడతారు. అండ్ ఇది మనం ఎన్నో పాడ్కాస్ట్స్లో కూడా వింటున్నాం, మీరు ఇంకా రియలైజ్ అవ్వాలి. ఫోన్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అరే మనకి ఎందుకు ఫోన్ అంటున్నాం. ఇప్పుడు నర్సరీ వాడు అండ్ మనం చూసుకుంటే మన గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్, వాట్సాప్ అన్నీ వాడుతున్నారు. ఏఐ వస్తే డైరెక్ట్ ఫోన్తో మాట్లాడొచ్చు, డైరెక్ట్ మనం ఏ కంట్రోల్స్ కూడా చేయక్కర్లే. ప్లీజ్ కాల్ టు మై సన్ అంటే డైరెక్ట్ కాల్ చేసేస్తుంది, ప్లీజ్ కాల్ టు మై ఫాదర్ అంటే డైరెక్ట్ చేసేస్తుంది. సో ఇంత మంచిగా ఏఐ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అన్నప్పుడు ఏఐని ఎందుకు ఎవరు వాడుకోరు? ఏఐని వాడతారు, ప్రతి ఒక్కరు వాడతారు. థర్డ్ చేంజ్ ఇన్ అవర్ లెర్నింగ్ వస్తేప్పటికి కమ్యూనికేషన్ మాస్టరీ అనేది చేసుకోవాలి. అంటే ఏఐ చేసేది కొంతవరకు లాజిక్, కోడ్, డేటా. కానీ అసలు మనం క్లయింట్కి ఎలా కన్విన్స్ చేయాలి, టీంతో అలైన్ అవ్వడం, ఐడియాని పిచ్ చేయడం, ఇవన్నీ ఏ అనేది చేయదు, మనం చేయాలి. సో మన థాట్ ప్రాసెస్ని స్ట్రక్చర్ చేయడం, క్లియర్గా క్లారిటీగా చెప్పడం, అండ్ ద వే వీ షుడ్ పిచ్, కమ్యూనికేషన్ అనేది, మాట్లాడే స్కిల్స్ ఎలాగైతే వేరే వాళ్ళతో మాట్లాడతామో అవి నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రొడక్ట్ బిల్డ్ చేసే వరకు నువ్వు ఒక డెవలపర్. కాకపోతే ఎప్పుడైతే నువ్వు దాన్ని పిచ్ చేయగలవో, ఎప్పుడైతే ఆ సొల్యూషన్ని నువ్వు బయట వరల్డ్కి అమ్మగలవో, దెన్ యు ఆర్ అన్ ఎంటర్ప్రెన్యూర్, దెన్ యు ఆర్ అ CEO, దెన్ యు ఆర్ అన్ అల్టిమేట్ ఫౌండర్ ఫర్ అ కంపెనీ. సో అర్థమైంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. నెక్స్ట్ చేంజ్
రేంజ్ వచ్చేటప్పటికి అడాప్టబిలిటీ అట్ ఏఐ స్పీడ్. మీరు నేర్చుకుంటున్నారు కానీ ఆ కాన్సెప్ట్ అనేది 6 monthsలో అవుట్డేటెడ్ అయిపోవచ్చు, లేదా 6 monthsలో ఇంకేదైనా కొత్త కాన్సెప్ట్ వచ్చేయచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ జరుగుతుంది కాబట్టి In the era of AI, ఇప్పటికిప్పుడు ఓకే, ఇప్పుడు ఒక మోడల్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చింది, నెక్స్ట్ ఈ టైంలో ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేవి వచ్చాయి, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ వస్తాయి. సో అన్నిటికీ కూడా మీరు అడాప్టబుల్ అయ్యి ఉండాలి. అంటే మన టెక్స్ట్ బుక్లు కాలేజ్ చదువులు ఎలానో మారవు, కానీ మనకి మాత్రం ఈ స్కిల్ అనేది వచ్చి ఉండాలి. లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. సో ఈ స్కిల్ అనేది ఒకవేళ మీకు వస్తే మీరు ఎప్పటికప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారు, దాన్ని అప్లై చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకొకటి కొత్తది వచ్చింది, సో పాత్ మీరు అన్లెర్న్ చేయగలుగుతున్నారు అండ్ రీలెర్న్ చేయగలుగుతున్నారు, లేదా రెండు సైమల్టేనియస్గా చేయగలుగుతున్నారు, బికాస్ ఆఫ్ విచ్ యు ఆర్ ఇన్ ద టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవ్వగలరు. సో ఈ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 థింగ్స్ని ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే సో ఏ స్టూడెంట్ అయినా కూడా ఏ కాలేజ్లో ఉన్నా కూడా చేయగలడు. కాకపోతే ఈ ప్రాసెసెస్నే ఒకవేళ మన గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే 10-20 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే నేను ఈసీలో చదివిన ఏదైతే మైక్రో కంట్రోల్ ఉంటుందో 8086 అనేది ఇంత ఉంటుంది అది, కానీ ఇంతే చిప్లో ప్రజెంట్ బిలియన్స్ మనకు కౌంట్ కూడా లేదు. అన్నీ అంటే వరల్డ్లో ఉన్న జనాలందరినీ కలిపితే అన్ని ఐసీస్ అనేవి మనకి ఏం జరుగుతున్నాయి, ఇంత చిన్న చిప్లో వచ్చేస్తున్నాయి, కానీ మనం ఇంకా అంత పెద్ద చిప్ గురించి చదువుతున్నాం. సో ఎంతో టెక్నాలజీ అనేది చాలా మారిపోయింది అండ్ మనకు కూడా క్లారిటీ అనేది వచ్చింది. ఒకవేళ మనం ఇదే దాంతో ఫాలో అవుతూ ఉంటే మనం ఎప్పటికీ సర్వైవ్ అవ్వలేము అని చెప్పి. సో ఈ మన ఎడ్యుకేషన్కి అండ్ ఈ ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో ఏవైతే అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయో ఈ రెండిళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి వచ్చింది న్యూ జెన్ కాలేజ్, దట్ ఈస్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇది ప్రమోషన్ కాదు, ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వాల్సినది. నేను నా కాలేజ్లో 4 years నేను 44 LPA బోర్డు చూసి 4 years నేను కోడింగ్ అనేది ఎంతో కష్టపడి సొంతగా నేర్చుకుంటే లాస్ట్కి నాకు 8 LPA కంటే ఎక్కువ ఇవ్వనని సార్ కోడింగ్లో. అదేంటి అంటే ఎంత ట్రై చేసినా కూడా ఒక స్టూడెంట్ సొంతగా చేయడానికి అంతవరకు వెళ్ళాడు. అఫ్కోర్స్ నేను వేరే పనులు కూడా చేస్తుండేవాడిని లైక్ యూట్యూబ్. సో ఎవరైతే సొంతగా చేస్తున్నారో ఓకే 20 LPA వరకు ట్రై చేయగలుగుతున్నారు కొంతమంది. కాకపోతే ఎంతో కష్టపడితే అసలు ఏమి గైడెన్స్ లేకుండా ఏం తెలియకుండా ఇన్ హ్యాండ్ ఏమైనా వస్తుందంటే ఇన్ హ్యాండ్ ఏం రావట్లేదు. కానీ మనం గవర్నమెంట్ త్రూగా వెళ్తే మనకి ఇలా అవ్వదు అని చెప్పి రియలైజ్ అయ్యి ఈ ఫ్యూచర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ రీఇమాజిన్ చేసుకోవాలి, మారాలి అని చెప్పి ఒక ఇనిషియేటివ్తో స్టార్ట్ చేసిన కాలేజ్ ఇది. ఎవరిని పడితే వాళ్ళని కాలేజ్లోకి గొర్రెల మందలాగా తీసేసుకోవద్దు అడ్మిషన్స్ కోసం, డబ్బుల కోసం అలాగా. అండ్ అదే రీజన్ వల్ల ఇక్కడ పీర్ గ్రూప్ ఏదైతే ఉందో ద హైయెస్ట్ టాప్ మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతారు. ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు చేయగలవు అనేసి ఉన్నా కూడా యూ క్యాన్ బీ ఏబుల్ టు జాయిన్ హియర్. అండ్ ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ జరుగుతుందో మీరందరూ తెలుసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయిన సెకండ్ ఇయర్కే సింగపూర్ లాంటి కంపెనీస్లో 2 lakh per month ఇంటర్న్షిప్ అనేది చేయగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఇండస్ట్రీకి ఏవైతే కావాలో అవి నేర్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ 6 monthsలోనే డిఎస్ఏ, వెబ్ డెవ్, ఫుల్ స్టాక్, ఫ్రేమ్ వర్క్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. ఏవైతే నిన్న 4 years పట్టింది నాకు అవన్నీ నేర్చుకోవడానికి, అవి కూడా నేను సొంతగా ట్రై చేశాను కాబట్టి. అండ్ మీ అన్నయ్య ఇంజనీర్ ఎవరికైనా కాల్ చేసి అడగండి మీ కాలేజీలో ఎలా ఉంటుందా, ఏ కాలేజ్లో కూడా ఎలా ఉండదు. అండ్ ఇది నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, ఎందుకంటే నేను ఇక్కడ ఉండి చూస్తున్నా కాబట్టి లైవ్గా. అండ్ ఇదేదో మిమ్మల్ని ఒప్పించడానికి చెప్పట్లేదు, మీకంటూ రియాలిటీని చూపించడానికి చెప్తున్నాను. ఓకే ఇలాంటిది ఒకటి నిజంగా బయట జరుగుతుంది అండ్ దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పడానికి నేను చెప్తున్నాను. అండ్ పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఇండియాలో టాప్ 1, 2, 3లో ఉంటాయో ఆ ప్రైవేట్ కాలేజెస్లోనే నేను ఒక ఇంటర్ని హైర్ చేసుకుందాం అనుకుంటే 3rd yearలో లేదు 4th year వస్తేనే మీకు ఇంటర్న్షిప్ వస్తుంది, అప్పుడే మీరు వెళ్ళగలరు అని చెప్పి ఎన్నో రూల్స్. అంటే స్టూడెంట్ తనకు తను సొంతగా చేసుకుందామన్నా కూడా ఫ్రీడమ్ అనేది కాలేజెస్ అనేది ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ 2nd yearలోనే 96.3% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయారు ఇన్ ఇంటర్న్షిప్స్. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి ఫుల్ టైమ్ ఆఫర్స్ కూడా వచ్చేస్తున్నాయి. కానీ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ అనేవి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి ఒకవేళ వాళ్ళు దీన్ని ఫాలో అయితే. అండ్ ఎందుకు ఇదంతా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఇండస్ట్రీకి తగ్గట్టు ఎవరైతే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తారో వీళ్ళు వచ్చి మనకి చదివిపిస్తారు. అండ్ ఏం చదివిపిస్తారు, ఏవైతే ఇండస్ట్రీలో జరుగుతాయో. కాకపోతే ఇప్పుడు 21st centuryలో సెకండ్ రెవల్యూషన్ జరగబోతుంది. సో దీనికి తగ్గట్టు ఎవరైతే ఇండస్ట్రీ ఫ్యాకల్టీస్ వచ్చారో వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ ఇప్పటికి రిలవెంట్గా ఉంటాయి. వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్, జోక్స్, ఫన్ అంతా కూడా అప్పటికి రెలవెంట్గా ఉంటాయి. సో మీరు ఎప్పటికి రెలవెంట్గా ఉండాలనుకుంటున్నారు, పాస్టా ఫ్యూచరా? ఫ్యూచర్కి రెలవెంట్గా ఉండేటట్టు వీళ్ళు చదివిపిస్తారు. వీళ్ళు అరే ఇదిగోరా ఇలా జరుగుతుంది అమెజాన్లో, ఇదిగోరా ఇలా జరుగుతుంది మైక్రోసాఫ్ట్లో అని చెప్తారు. అండ్ అందుకే వీళ్ళ శాలరీస్ కూడా క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ వదులుకొని వచ్చారు కాబట్టి
దానికి మ్యాచ్ అయ్యేటట్టు శాలరీస్ అనేవి వీళ్ళు ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఏంటంటే ద సెలెక్షన్ రేట్. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరని చెప్పేసి అన్నా కదా, ఎస్, ఎవరైతే రియల్లీ ఇంట్రెస్టెడ్, ఎస్ నేను సాధించగలను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. మిగిలిన కాలేజెస్లా కాదు, ఎన్నో న్యూ ఏజ్ కాలేజెస్ ఉన్నాయి నాకు తెలుసు, నేను పేర్లు తీసుకోవాలనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళది వీళ్ళది ఒకసారి అడ్మిషన్ కౌంట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్. స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కావాలంటే ఎంతోమందిని, వేల మందిని తీసుకోవచ్చు ఇంటేక్. కాకపోతే వీళ్ళు అలా చేయట్లేదు, ఎందుకంటే దీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ బ్రైట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వీళ్ళని ఇంకా స్మార్ట్గా చేసి ఎలా మనం ఈ ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి అనేది వీళ్ళ ఫోకస్. అండ్ ఇక్కడ దీంతో పాటు మీకు క్యాంపస్, ల్యాబ్, స్టార్టప్ ఇంక్యుబేషన్, మీరు ప్రాజెక్ట్ చేయాలా, ఏది చేయాలన్నా కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ వీళ్ళ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు సొంతగా బీటెక్ డిగ్రీ అనేది పెట్టుకోలేదు. అండ్ దీనివల్ల వీళ్ళు పిహెచ్డి ప్రొఫెసర్స్ చూపించక్కర్లేదు, వీళ్ళు దీనివల్ల కరికులం అనేది ఇలానే రూల్లో ఉండాలి అని చెప్పి చేయక్కర్లేదు. సో వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళ కరికులం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇండస్ట్రీకి ప్రకారంగా వీళ్ళ కరికులం అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, రేపు ఏదైనా ఎల్ఎల్ఎమ్స్ వచ్చాయి, ఏఐ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, కరికులంలో పెట్టడం అనేది వీళ్ళు చేస్తారు. అర్థమవుతుందా? అండ్ అదే రీజన్ వల్ల ఏదో ఒక్క స్టూడెంట్, ఇద్దరు స్టూడెంట్స్ తెచ్చుకోవడం కాదు, 96.3% తెచ్చుకున్నారంటే ఇమాజిన్ చేసుకోండి. సో బయట ప్రతి ఒక్క కాలేజ్ 1990s ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్ని 2030s ప్రిపేర్ చేస్తుంది. అండ్ దీంతో మీకు ఒక ఫీల్ వచ్చి ఉంటుంది, అరే అవునరా ఎందుకు నేను ఇలా చదవట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే మనం ఏదో తప్పు చేసాం, ఏదో కాలేజ్కి వెళ్ళిపోయాం, కాకపోతే ఇప్పుడు మీ చేతిలో ఉంది మీ ఫ్యూచర్ అనేది. ఒకవేళ మీరు ఇప్పుడు కరెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో మీరు ఏమైపోతారో తెలీదు. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ అన్నిటికంటే బెస్ట్ ఏం చేసిందంటే బీటెక్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అండ్ మనం చూసుకుంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడ బీటెక్ అనేసి ఉండదు, బ్యాచిలర్స్, బీఎస్సీ అనేసే ఉంటుంది. సో వీళ్ళు బీఎస్సీ మాత్రమే కాదు, బీఎస్సీ ప్లస్ మాస్టర్స్ రెండు నీకు ఆఫ్టర్ 4 years నీ చేతుకుంటాయి. సో మాస్టర్స్ ఉంటే ఏ కంపెనీ వద్దంటే చెప్పండి మిమ్మల్ని, రైట్? చాలామంది ఇదే క్వశ్చన్ అనమాట, బీటెక్ ఇవ్వట్లేదు కదా మాకెందుకు మా బాబుని అక్కడ చేయడం అని చెప్పి. రెజ్యూమే పక్కన పెట్టండి, మీరు ఒక ఇండియాలోనే టాప్ నెంబర్ 1 కాలేజీలో చదివించారు, బీటెక్ ప్రాజెక్ట్స్ లేవు, ఇంటర్న్షిప్ లేదు, ఏం సరిగ్గా లేవు. ఇక్కడ మీకు బీఎస్సీ ప్లస్ మాస్టర్స్ అదేమన్నా తప్ప అంటే కాదు, అవన్నీ ఎలిజిబుల్లే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి, హ్యాకథాన్స్, ఈవెంట్స్కి వెళ్ళారు, ప్రతి ఒక్కటే ఉన్నాయి. ఈ రెజ్యూమే సెలెక్ట్ చేస్తారా? ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ రెజ్యూమే సెలెక్ట్ చేస్తారా? అఫ్ కోర్స్ స్కేలర్ స్కూల్లో ఎవరైతే చదివారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ జరుగుతుంది, ప్రూఫ్స్, రిజల్ట్స్ అనేవి వచ్చాయి కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ ఫీజు ఎక్కువ అనుకుంటున్న ప్రతి ఒక్కరికి, అండ్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు 11 lakhs వరకు స్కాలర్షిప్ కూడా ఇస్తుంది స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది. ఒకవేళ మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కోడ్ కూడా ఉంటుంది, SWS 500 అని చెప్పేసి. అది ఒకవేళ యూస్ చేస్తే మీకు డైరెక్ట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు 12th అయిపోయినా, లేదా 12th అయిపోయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ షేర్ చేసి ఇప్పుడే ఒకసారి టెస్ట్ చేసుకోమనండి. ఒకవేళ కాలేజ్కి ఎలిజిబుల్ అవుతారో లేదో అని చెప్పేసి టెస్ట్ చేసుకోమనండి. అండ్ ఒకవేళ బై ఛాన్స్ మీరు ఈ కాలేజీకి సెలెక్ట్ అయితే ఇక్కడ కష్టపడి వస్తేది రిజల్ట్స్ సూపర్ ఉంటాయి, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అండ్ స్కాలర్షిప్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అండ్ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కాలేజీలో ఉన్నారో, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఓకే మనం ఆల్రెడీ ఒక తప్పు చేసాం, అలాంటి కాలేజ్ జాయిన్ అయిపోయి ఏదో డమ్మీ కాలేజ్. సో ఇప్పుడు మన చేతిలో ఉందన్నమాట, మనం ఎలా రోజు స్కిల్స్ నేర్చుకుంటున్నామా, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నామా, ఏ రిలేటెడ్ అప్ స్కిల్ అవుతున్నామా, మీకు హెల్ప్ చేయడానికి ఓకే నేను కొన్ని వీడియోస్ అన్ని యూట్యూబ్లో చేస్తాను, ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తుంటాయి, దాన్ని రీసెర్చ్ చేయండి, ఏని ఇంప్లిమెంట్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, అనేవన్నీ కూడా మీరు డే టు డే చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తేనే మీరు ఫ్యూచర్ రెడీ అవుతారు. ఫ్యూచర్ రెడీ అయితే అఫ్ కోర్స్ ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, అక్కడికి వెళ్తే మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చిందా చాలు, అక్కడ నుంచి మీరు ఆటోమేటికలీ మీ పాత్ అనేది మీరు వేసేసుకుంటారు. కాకపోతే మనం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో లేం కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది, కాకపోతే వస్తుంది, ప్రతి ఒక్కటి పాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, వాచ్ ఛానల్ అని చెప్పేసి కింద కమెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.